హలో ఎవ్రీవన్. ఈరోజు మనము డిఏఓ ప్రీవియస్ పేపర్స్ అయిన ఏపీ 2020 పేపర్ అర్థమెటిక్ పేపర్ అనేది సాల్వ్ చేద్దాం. సో మ్యాక్సిమం క్వశ్చన్స్ 25 ఆర్ 30 క్వశ్చన్స్ కవర్ చేస్తాను. సో ప్రీవియస్ వీడియోస్లో లాగర్థమ్స్, డెన్సిఫికేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆ టాపిక్స్ నుంచి అయితే వీడియోస్ చేశాను. ఒకసారి ఆ వీడియోస్ చేస్తే మీకు ఐడియా ఉంటుంది. సో అర్థమెటిక్ 2020 పేపర్ అయితే డిఓ పేపర్ అయితే డిస్కస్ చేద్దాం. ఒకసారి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చారంటే 9 + √7 ఈజ్ ఏ రేషనల్ నెంబర్, ఇర్రేషనల్ నెంబర్, ఇంటీజర్ ఆర్ న్యాచురల్ నెంబర్ అని అడుగుతున్నారు. సో 9 + √7 అనేది రేషనల్ నెంబర్, ఇర్రేషనల్ నెంబర్, ఇంటీజర్ ఆర్ ఏ న్యాచురల్ నెంబర్, ఏ ఆప్షన్ కరెక్ట్ అని అడుగుతున్నాడు. సో ఇక్కడ 9 అనేది రేషనల్ నెంబర్, 9 ఈజ్ ఏ రేషనల్ నెంబర్, √7 అనేది ఇర్రేషనల్ నెంబర్. సో రేషనల్ ప్లస్ ఇర్రేషనల్ ఈజ్ ఆల్వేస్ ఇర్రేషనల్ నెంబరే అవుతుంది. రేషనల్ ప్లస్ ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. 5005 ఫ్యాక్టర్స్, ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేది రాయమంటున్నాడు. 5005 ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయమంటున్నాడు. సో ఇది మొత్తం ప్రాబ్లమ్స్ చేయాల్సిన అవసరం లేదు. 5005ని నేను 5 × 1001 అని రాసుకోవచ్చు కదా. ఓకే, సో ప్రాబ్లం మొత్తం చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకు ఆప్షన్స్లో 3 మల్టిపుల్ ఉంది, ఇక్కడ 9 ఉంది, 3 మల్టిపుల్ ఉంది. అంటే ఇచ్చిన నెంబరు 3తోనే డివిజబుల్ అవుతుందా కాదో చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఇచ్చిన నెంబర్ 5 + 5 10, ఇట్ ఈస్ నాట్ డివిజబుల్ బై 3. కానీ ఆప్షన్స్లో 3 అనేది ఇచ్చిండు, ప్రైమ్ ఫ్యాక్టర్స్లో 3 అనేది ఇచ్చిండు. సో ఇట్ నాట్ డివిజబుల్ బై 3. సో ఆప్షన్ 1 ఈజ్ రాంగ్. సో ఇట్ ఈస్ నాట్ డివిజబుల్ బై 9. సో ఇక్కడ కూడా డివిజబుల్ బై 9 అని, సో ఇట్ ఈస్ నాట్ డివిజబుల్ బై 9. సో ఆప్షన్లో 9, 3 అని ఇచ్చిండు కాబట్టి 3 ఆప్షన్స్ కావు, లెఫ్ట్ ఉంది. ఇంకా 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనం ఎగ్జామ్ హాల్లో సాల్వ్ చేస్తూ కూర్చోవద్దు, ఆప్షన్స్ బట్టి మనం ఆన్సర్ అనేది ఐడెంటిఫై చేయాలి. సో థర్డ్ క్వశ్చన్ చూడండి ఒకసారి. థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? 17/8 అనేది టర్మినేటింగ్ డెసిమలా, నాన్ టర్మినేటింగ్ డెసిమలా అని అడుగుతున్నాడు. 17/8 ఒకసారి అబ్జర్వ్ చేస్తే 17/8. సో టర్మినేటింగా నాన్ టర్మినేటింగా అంటే డినామినేటర్లో మనకి ఫ్యాక్టర్ మల్టిపుల్స్ ఆఫ్ 2 and 5, 2 మల్టిపుల్స్ కానీ 5 మల్టిపుల్స్ కానీ ఉన్నాయనుకోండి, ఆ ఇచ్చిన ఫ్రాక్షన్ అనేది టర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. ఓకే, సో 8 అనేది మల్టిపుల్ ఆఫ్ 2 కదా, సో ఇట్ ఈస్ ఏ టర్మినేటింగ్ డెసిమల్. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో HCF ఆఫ్ 720 and 310. HCF of 720 and 310. 720, 310. Both will goes in which table? Both will goes in 10 table. Okay. So next 10 table like m left ఉంటుంది 72 and 31. 31 is a prime number and both will not goes in any table. So both will goes in only 10 table and 10 is the highest common factor. So HCF is 10. Okay. Next see the next question, fifth one. Mod -20, -20 అంటే ఏంటి? +20. mod ఉంది కాబట్టి నెగిటివ్ కాస్త పాజిటివ్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 13 - 7 ఏమవుతుంది? 6/30. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 13 - 7 mod 13 - 7/30 ఉంది. ఇది ఏమైపోయింది మనకి? 6/30. mod 6/30, 6 15s. సో మనకి ఏమొస్తుంది? 1/15 ఇస్ ద 6 5s. సో 1/5 is the answer. Option 2 is the correct answer. Next, x greater than 0, mod x value ఏమవుతుందంటే x అవుతుంది. నెక్స్ట్ సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ 5th root of 416. సో 5th root of 416ని మనం ఏం రాసుకోవచ్చు? 416 whole power 1/5 అని రాయొచ్చు. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో 13, 13, 14, 14 అని ఉంది. అంటే ఇచ్చిన నెంబర్ 13 మల్టిపుల్ కానీ 14 మల్టిపుల్ కానీ ఉంటుంది. సో 13తో డివిజన్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 13 × 12 వస్తుంది. సో హోల్ పవర్ 13 × 32 వస్తుంది. 13 × 32 హోల్ పవర్ 1/5 హోల్ పవర్ 1/5. సో 13 పవర్ 1/5, 32 పవర్ 1/5. 32ని నేను 2 పవర్ 5 హోల్ పవర్ 1/5 రాయొచ్చు కదా. 32ని 2 పవర్ 5 రాసా. సో 2 పవర్ 5 1/5 అంటే 2a.
సో 13 పవర్ 1/5 అంటే ఫిఫ్త్ రూట్ ఆఫ్ 13 అవుతుంది. ఫిఫ్త్ రూట్ ఆఫ్ 13. సో మనకు ఆప్షన్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సీ ద 9th క్వశ్చన్. సో ఇచ్చిన క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చారంటే, క్వశ్చన్ చూడగానే పెద్దగా ఉందని టెన్షన్ పడొద్దు, సాల్వ్ చేస్తే ఈజీగానే వచ్చేస్తుంది ఆన్సర్. ఇక్కడ ఇచ్చింది ఏంటంటే ఎక్స్ పవర్ ఏ మైనస్ బి. ఎక్స్ పవర్ ఏ మైనస్ బిని ఏం రాయొచ్చు? ఎక్స్ పవర్ ఏ మైనస్ బిని ఎక్స్ పవర్ ఏ బై ఎక్స్ పవర్ బి అని రాయొచ్చు కదా. ఎక్స్ పవర్ ఏ మైనస్ బిని ఎక్స్ పవర్ ఏ బై ఎక్స్ పవర్ బి అని రాయొచ్చు. సో నేను ఇక్కడ ఏం రాస్తున్నానంటే 1/x/a/x/b ప్లస్ 1 ప్లస్ 1/x/b/x/a ప్లస్ 1. సో ఎల్సిఎం తీసుకుంటున్నా. ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే నాకు ఎక్స్ పవర్ బి వస్తుంది. ఎక్స్ పవర్ బిని మళ్ళీ పైకి తీసుకెళ్ళిపోతున్నా. ఏమవుతుంది? ఎక్స్ పవర్ బి పైకి వెళ్ళిపోతుంది. ఎల్సిఎం వచ్చింది పైకి తీసుకెళ్తుంది. సో ఎక్స్ పవర్ ఏ ప్లస్ ఎక్స్ పవర్ బి ఉంటుంది. ఇక్కడ ప్లస్ ఎల్సిఎం తీసుకుంటే ఎక్స్ పవర్ ఏ అవుతుంది, దాని పైకి తీసుకెళ్ళిపోతే ఎక్స్ పవర్ ఏ బై ఎక్స్ పవర్ బి ప్లస్ ఎక్స్ పవర్ ఏ. సో యాడ్ చేస్తే ఏమొచ్చింది నాకు? ఎక్స్ పవర్ బి ప్లస్ ఎక్స్ పవర్ ఏ బై ఎక్స్ పవర్ ఏ ప్లస్ ఎక్స్ పవర్ బి. సో రెండు సేమే కదా. సో క్యాన్సిలేషన్ చేస్తే మనకి ఏమొచ్చింది ఆన్సర్? 1. సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ చూడండి ఏ పవర్ ఎక్స్. సో ఇచ్చిన క్వశ్చన్ చూడండి 10th క్వశ్చన్. ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు బి పవర్ వై ఈక్వల్ టు సి పవర్ జెడ్ అండ్ ఏబిసి ఈక్వల్ టు 1. సో దీని వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఒకసారి ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు బి పవర్ వై ఈక్వల్ టు సి పవర్ జెడ్ ఈక్వల్ టు కే అనుకుంటున్నా. అప్పుడు ఏ ఈక్వల్ టు ఏమైపోతుంది? కే పవర్ 1/x అని రాయొచ్చు. బి ఈక్వల్ టు ఏం రాయొచ్చు? కే పవర్ 1/y అని రాయొచ్చు. సి ఈక్వల్ టు కే పవర్ 1/z అని రాసుకోవచ్చు. సో నేను ఇచ్చిన క్వశ్చన్లో మనకి ఏంటి? ఏబిసి ఈక్వల్ టు 1 అన్నారు కదా. క్వశ్చన్లో ఇచ్చాడు ఇది ఏబిసి ఈక్వల్ టు 1 అని ఇక్కడ ఇచ్చాడు. సో ఏ ప్లేస్లో నేను కే పవర్ 1/x రాస్తాను. బి ప్లేస్లో కే పవర్ 1/y అని రాయొచ్చు. సి ప్లేస్లో కే పవర్ 1/z అని రాయొచ్చు. ఇక్కడ ఈక్వల్ టు 1ని నేను కే పవర్ 0 కూడా రాసుకోవచ్చు కదా. సో bases are same, exponent should be added. That is 1/x plus 1/y plus 1/z equal to 0. సో ఎల్సిఎం తీసుకుంటే XYZ అవుతుంది. X ఉంది అంటే YZ, Y ఉందంటే XZ, Z ఉందంటే XY ఈక్వల్ టు 0. సో నాకేమొచ్చేసింది? XYZని ట్రాన్స్పోజ్ చేస్తే XY ప్లస్ YZ ప్లస్ ZX వాల్యూ వచ్చేసింది. ఎంత వచ్చేసింది? 0. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఈ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది ప్రీవియస్ వీడియోస్లలో నేను ఈ టాపిక్ నుంచి అయితే కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు 5 ఉంది. ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు 5 ఉంది. సో ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? x² ప్లస్ 1/x² వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. దీన్ని స్క్వేర్ చేయాలి, -2 చేయాలి. ఇదే ఆన్సర్. సో స్క్వేర్ ఆఫ్ దిస్ వన్ అండ్ -2. అదే మైనస్ ఉంటే +2 చేయాలి, ప్లస్ ఉంటే -2 చేయాలి. 25 - 2 ఏమవుతుంది? 23 అవుతుంది. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సపోజ్ x మైనస్ 1/x ఈక్వల్ టు 5 ఉందనుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే x² ప్లస్ 1/x² వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే 25, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఏం చేయాలి? +2 చేయాలి. సో ఏమొస్తుంది మనకి? 27 వస్తుంది. సో ఇక్కడ దీన్ని బట్టి చూసుకుంటాం మనం. ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది, ప్లస్ ఉంటే -2 చేస్తాం. ఓకే, సో అలాగే x³ ప్లస్ 1/x³ వాల్యూ ఏమవుతుంది అలా ఇస్తారన్నట్టు. సో x³ ప్లస్ 1/x³ వాల్యూ కూడా ఒకసారి చూడండి. x³ ప్లస్ 1/x³ వాల్యూ ఏమవుతుందంటే a³ మైనస్ 3a అవుతుంది అన్నట్టు. ఫార్ములాస్ ఇవన్నీ చూసుకుంటే ఈజీగా అర్థమైపోతుంది. a³ - 3 అంటే 5³ - 15 అన్నట్టు. సో ఇది సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఇది ప్రీవియస్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి కావాలనుకుంటే ఆ వీడియో చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఏ పవర్ x ఈక్వల్ టు ఏ, బి పవర్ వై ఈక్వల్ టు సి, సి పవర్ జెడ్ ఈక్వల్ టు ఏ, దెన్ XYZ ఈక్వల్ టు అని అడుగుతున్నాడు. సో ఇక్కడ నేను ఏం రాసుకుంటున్నానంటే, సో ఇది ఫర్ దిస్ క్వశ్చన్, సో ఈ క్వశ్చన్ అనేది ఇగ్నోర్ చేయమంటున్నారు. ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్ చూడు. 2x ప్లస్ వై, ఒకసారి చూడు. 2x ప్లస్ 1 mod 2x ప్లస్ 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అన్నాడు. x బిలాంగ్స్ టు అని అడుగుతున్నాడు. సో 2x ప్లస్ 1
లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 లైస్ బిట్వీన్ -5 అండ్ +5 మోడ్ తీసేస్తే లైస్ బిట్వీన్ -5 అండ్ +5 సో +1 అనేది రిమూవ్ చేయండి ఏమవుతుంది -5 -1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 -1 సో -4 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ -6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4 అవుతుంది సో 2ని కూడా తీసేయండి ఏమవుతుంది -6/2 x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 4/2 సో మనకి ఏమొస్తుంది -3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు x లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే x లైస్ బిట్వీన్ -3 అండ్ 2 సో లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంది కదా సో ఈక్వల్ టు ఉంది కాబట్టి క్లోజ్డ్ ఇంటర్వెల్ ఓకే ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ ఎల్సిఎం ఆఫ్ 96 అండ్ 404 LCM of 96 and 404 సో 96కి 404కి LCM అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని స్ప్లిట్ చేద్దాం 16 6 96 ఓకే ఇది 404ని మనం ఏం రాసుకోవచ్చు 4 × 101 సో ఒకసారి ఏం చేయాలి 6ని 2 3s అని రాసుకోవచ్చు కదా అండ్ 16ని 4 × 4 ఓకే ఇది వచ్చేసింది అంటే కంపల్సరీ ఇచ్చిన ఆప్షన్స్లో అనేటివి దీని మల్టిపుల్ అయి ఉండాలి అంటే ఇచ్చిన ఆప్షన్స్లో ఇవన్నీ దీని మల్టిపుల్స్ అయి ఉండాలి అంటే ఇచ్చిన ఆప్షన్స్ 2తోని 3తోని 101తోని అలా డివిజబుల్ అవుతూ ఉండాలి సో నేను ఫస్ట్ 3 టేబుల్తోని డివిజబుల్ అవుతుందా లేదా చెక్ చేసుకుంటా సో మొత్తం ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు డివిజిబిలిటీ రూల్స్ వేసుకొని ఆప్షన్స్ చెక్ చేసుకుంటే సరిపోతుంది సో 6 3 టేబుల్ పోతుంది 7 + 7 14 నాట్ గోస్ ఇన్ 3 టేబుల్ 6 3 టేబుల్ పోతుంది 8 + 8 16 నాట్ గోస్ ఇన్ 3 టేబుల్ సో దిస్ ఇస్ గోస్ ఇన్ 3 టేబుల్ ఓకే నౌ దిస్ ఇస్ గోస్ ఇన్ 3 టేబుల్ సో ఈ రెండు మనకు 3 టేబుల్లో పోతున్నాయి సో నెక్స్ట్ 4 టేబుల్లో కూడా డివిజిబుల్ అవ్వాలి కదా ఫస్ట్ 4 టేబుల్ చెక్ చేద్దాం సో 96 goes in 4 table 96 goes in 4 table means full number will goes in 4 table so divisibility rule satisfy అవుతుంది కానీ ఇక్కడ 66 not goes in 4 table so option 3 is the correct answer option 3 is the correct answer okay next see the next question 15th one సో ఇచ్చిన క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చారంటే AB = 1 ఇచ్చిండు A/A+1 ప్లస్ B/B+1 వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు సో A/A+1 ప్లస్ B/B+1 సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది ఎల్సిఎం తీసుకుంటే A+1 × B+1 సో A × B+1 ప్లస్ B × A+1 బై A+1 × B+1 సో ఇది మల్టిప్లై చేయండి మీకు ఆన్సర్ అనేది వస్తుంది AB + A ప్లస్ AB + 1 ప్లస్ B బై AB ప్లస్ A ప్లస్ B ప్లస్ 1 అనేది వస్తుంది సో ఇక్కడ AB 2AB కదా ప్లస్ A ప్లస్ B బై AB వాల్యూ ఎంత AB వాల్యూ ఎంత ఇచ్చాడు ఇక్కడ 1 సో AB ప్లస్లో నేను 1 అని రాసుకుంటాను 1 ప్లస్ A ప్లస్ B ప్లస్ 1 సో ఇక్కడ AB ప్లస్లో నేను ఏం రాసుకోవచ్చు 1 అంటే 2 × 1 2 2 ప్లస్ A ప్లస్ B బై 2 ప్లస్ A ప్లస్ B 1 + 1 2 కదా 2 ప్లస్ A ప్లస్ సో పైన కింద సేమ్ ఉన్నాయి కదా సో మనకేమొచ్చేసింది ఆన్సర్ 1 అనేది వచ్చింది ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకే ఈ విధంగా చేయొచ్చు నెక్స్ట్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ సో A/X = BC B/Y = CA C/Z = AB అని ఇచ్చింది సో XYZ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాను సో ఇది చూసేందుకు ఏం చేయాలి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది ఏం ప్రాబ్లం లేదు ఒకసారి ఇచ్చిన ABC మల్టిప్లై చేయండి A/X × B/Y × C/Z చేస్తే మనకి ఏమొస్తుంది A/X అంటే BC B/Y అంటే CA C/Z అంటే AB సో ఒకసారి మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది A/X × B/Y × C/Z = A² B² C² అని వస్తుంది ఓకే అంటే XYZ వాల్యూస్ ఏమొచ్చాయి X = 2 అని రాసుకోవచ్చు Y = 2 అని రాసుకోవచ్చు Z = 2 అని రాసుకోవచ్చు సో మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు XYZ = అన్నాడు సో XYZ వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేయండి మనకి XYZ వాల్యూస్ వచ్చాయి కదా XYZ వాల్యూ ఏమొస్తుంది 2 × 2 × 2 అని వస్తుంది ఎంత వచ్చింది మనకి ఇప్పుడు 8 వచ్చింది
అంటే మనకు ఇచ్చిన ఆప్షన్‌లో గూడా 8 XYZ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆ 8 ఆన్సర్ వచ్చిందంటే దట్ ఈస్ ద ఆన్సర్. సో, ఫస్ట్ ఆప్షన్‌లో నేను పెడుతున్నా. ఇక్కడ 2 2 జా 4, 4 2 జా 8. 8 ప్లస్ 2 10 వస్తుంది. సో, ఆప్షన్ 1 ఈస్ ద రాంగ్. నెక్స్ట్ 2 ప్లస్ 2 2 ప్లస్ 2 4 4 ప్లస్ 2 6 వస్తుంది. ఆప్షన్ 2 ఈజ్ ఆల్సో రాంగ్. నెక్స్ట్ ఇది చూడండి 2 ప్లస్ 2 4 4 ప్లస్ 2 6 6 ప్లస్ 2 8. సో, ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో, నెక్స్ట్ ఆప్షన్ 4 2 ప్లస్ 2 4 4 ప్లస్ 2 6 6 ప్లస్ 1 7 వస్తుంది. దిస్ ఇస్ ఆల్సో రాంగ్. సో, ఏంటి మనకు ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏంటిది అది? ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ప్లస్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సీ ద క్వశ్చన్. ఇంకా వేరే ప్రాసెస్ వెళ్తే లెందీ అవుతుంది, ఇది షార్ట్ కట్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ చూడండి. The average of 10 observations ఇచ్చాడు. The average of 10 observations is 6. Later it was observed that one observation is 9 is wrongly written as 12. The correct average observation is, అంటే average of 10 observations ఇచ్చిండు. యావరేజ్ చేసేటప్పుడు ఒక అబ్జర్వేషన్ 9కి రాసే బదులు ఏం రాశారు? 12 అని రాశారు. సో, అప్పుడు యావరేజ్ అనేది రాంగ్ వస్తుంది కదా. కరెక్ట్ యావరేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో, సమ్ ఓకే, యావరేజ్ ఆఫ్ 10 అబ్జర్వేషన్ ఇచ్చిందంటే మనం సమ్ ఆఫ్ 10 అబ్జర్వేషన్స్ రాయొచ్చు కదా. యావరేజ్ ఆఫ్ 10 అబ్జర్వేషన్స్ ఎంత? 6. సమ్ ఆఫ్ 10 అబ్జర్వేషన్స్ ఎంత? 6 into 10, దట్ ఈస్ 60. సో, మనకు 60 సమ్ మొత్తం యాడ్ చేస్తే సమ్ అంతా రావాలి, 60 వచ్చింది. కానీ ఇక్కడ 60కి 60 సమ్ వచ్చింది కదా. ఇందులో ఒక అబ్జర్వేషన్ 9కి రాసే బదులు ఏం రాసిండు? 12 అని రాసిండు. అంటే మనం ఈ 9 యాడ్ చేయాలి, ఈ 12ని సబ్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్, కరెక్ట్ సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్ వస్తుంది. సో, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ ఏమైపోయింది మనకి? 60 ప్లస్ 9 మైనస్ 12 అంటే ఎంత వచ్చేసింది మనకి? కరెక్ట్ అబ్జర్వేషన్ ఎంత వచ్చింది? 57 వచ్చింది. కానీ మనకి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్ కాదు, యావరేజ్. ఇప్పుడు కరెక్ట్ సమ్ వచ్చింది. ఇది తప్పుగా రాసినప్పుడు దాని సమ్ అన్నట్టు, కరెక్ట్గా రాసినప్పుడు దాని సమ్ 57. యావరేజ్ ఏమవుతుంది? 57/10 అవుతుంది. సో, అప్పుడు ఏమొస్తుంది మనకి? 5.7 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్లో చూడండి, మళ్ళీ యావరేజ్ ప్రాబ్లమ్ ఇచ్చిండు. ద యావరేజ్ ఆఫ్ 7 నెంబర్స్ ఈస్ 31. వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ ఎక్స్క్లూడెడ్, అంటే అందులో నుంచి ఒక నెంబర్ తీసేసిండు. అప్పుడు యావరేజ్ ఏమైపోయింది? 30 తగ్గింది. సో, ఏదైతే తీసినామో ఆ నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ ఆఫ్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. యావరేజ్ ఎంత? 7 అన్నాడు కదా. యావరేజ్ ఆఫ్ 7 నెంబర్స్ ఇచ్చింది ఎంత? 31. సో, సమ్ ఆఫ్ 7 నెంబర్స్ ఏమవుతుంది? యావరేజ్ ఆఫ్ 7 నెంబర్స్ ఈస్ 31. సమ్ ఆఫ్ 7 అబ్జర్వేషన్స్ ఏమవుతుంది? 31 into 7. సో, ఏమొచ్చింది మనకి? 217 వచ్చింది. 217. ఓకే, నెక్స్ట్ ఇందులో నుంచి ఒక నెంబర్ తీసేసిండు. ఒక నెంబర్ తీసేస్తే ఎంత ఉంటుంది? సమ్ ఆఫ్ 6 అబ్జర్వేషన్సే కదా. 6 అబ్జర్వేషన్స్ ఎంత ఇచ్చిండు? 30 అనేది ఇచ్చిండు. సో, సమ్ ఆఫ్ 6 అబ్జర్వేషన్స్ 30. యావరేజ్ ఆఫ్ 6 అబ్జర్వేషన్స్ 30. అంటే సమ్ ఆఫ్ 6 అబ్జర్వేషన్స్ ఏమవుతుంది? 30 into 6. సో, 300. 180. సో, మనకు ఏదైతే నెంబర్ తీసిండో ఆ నెంబర్ కావాలంటే సమ్ ఆఫ్ 7 అబ్జర్వేషన్ల నుంచి సమ్ ఆఫ్ 6 అబ్జర్వేషన్ తీసేస్తే మనకి ఏ నెంబర్ తీసిండో ఆ నెంబర్ అనేది తెలుస్తే అదేంటి? 37. సో, డిఫరెన్స్ చేస్తే మనకి ఏమొచ్చింది? 37. సో, ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అగైన్ దే ఆర్ గివెన్ యావరేజ్ ప్రాబ్లమ్ ఓన్లీ. ఒకసారి చూడండి. యావరేజ్ ఆఫ్ 30 నెంబర్స్ ఈస్ 69. ద యావరేజ్ ఆఫ్ అదర్ 50 నెంబర్స్ ఈస్ 88. సో, 30 నెంబర్స్ యావరేజ్ ఇచ్చిండు, 50 నెంబర్స్ యావరేజ్ ఇచ్చిండు, మొత్తం టోటల్ టుగెదర్గా యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో, యావరేజ్ ఆఫ్ 30 నెంబర్స్ అంటే ఏంటి? సమ్ ఆఫ్ 30 నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. సమ్ ఆఫ్ 30 నెంబర్స్ అంటే ఏంటి? 69 into 30. సో, యావరేజ్ ఆఫ్ 50 నెంబర్స్ ఏమి ఇచ్చిండు? యావరేజ్ ఆఫ్ 50 నెంబర్స్ ఏమి ఇచ్చిండు? 50 నెంబర్స్ 88. సమ్ ఆఫ్ 50 నెంబర్స్ ఏమవుతుంది? 88 into 50. సో, దీన్ని మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది? 2070. ఓకే, ఇక్కడ దీన్ని మల్టిప్లై చేస్తే వస్తుంది 4400 వచ్చింది. సో, సమ్ ఆఫ్ 30 అబ్జర్వేషన్, సమ్ ఆఫ్ 50 అబ్జర్వేషన్, టోటల్ టుగెదర్ యావరేజ్ అది అంటున్నాడు. అంటే మొత్తం యాడ్ చేయండి, ఎంత వస్తుంది? 6470 వచ్చింది. సో, ఇదంటే టోటల్ 80 అబ్జర్వేషన్స్. ఇదేంటి? 80 అబ్జర్వేషన్స్వి.
మరి ఇప్పుడు ఇది సమ్ ఆఫ్ 80 అబ్జర్వేషన్ అన్నట్టు. ఇదేంటి సమ్ ఆఫ్ 80 అబ్జర్వేషన్. మనకి యావరేజ్ కావాలి అంటే ఏంటి టోటల్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ దట్ ఈస్ 80. సో మనకు 8 కట్ అయిపోయి మనకి ఏమొస్తుంది 80 80.8 సంథింగ్ వస్తుంది. అంటే అప్రాక్సిమేట్లీ మన ఆన్సర్ ఏంటి 81 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సీ ద 20th క్వశ్చన్. క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఇక్కడ కూడా యావరేజ్ అన్నాడు, జస్ట్ అబ్జర్వేషన్స్ ఇచ్చిండు, యావరేజ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ యాడ్ చేసి బై ఎన్ని ఉన్నాయి అబ్జర్వేషన్స్ 5 అబ్జర్వేషన్స్ ఉంది. సో టోటల్ యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది 3200 వచ్చింది బై ఎన్ని ఉన్నాయి 5 ఉన్నాయి. సో డివిజన్ చేస్తే మనకి ఏమొస్తుంది 640 వస్తుంది. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సీ దట్ ద యావరేజ్ ఆఫ్ 7 నెంబర్స్ ఇస్ 69. యావరేజ్ ఆఫ్ 7 నెంబర్స్. సో సమ్ ఆఫ్ 7 నెంబర్స్ రాయొచ్చు కదా. యావరేజ్ ఆఫ్ 7 నెంబర్స్ ఎంత 69. సమ్ ఆఫ్ 7 నెంబర్స్ ఏమవుతుంది 69 ఇంటూ 7. సో 69 ఇంటూ 7 అంటే ఎంత వస్తుంది 483. ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 4 నెంబర్స్ 60. ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 4 నెంబర్స్ అంటే మనకు మొత్తం 7 ఉన్నాయి, 7 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 అబ్జర్వేషన్స్. ఫస్ట్ 4 ఇచ్చిండు, లాస్ట్ 4 ఇచ్చిండు. ఫస్ట్ 4 అబ్జర్వేషన్స్ అండ్ యావరేజ్ ఆఫ్ లాస్ట్ 4 అబ్జర్వేషన్స్. ఫస్ట్ 4 అబ్జర్వేషన్ లాస్ట్ 4 అబ్జర్వేషన్స్ యాడ్ చేసి టోటల్లో నుంచి సబ్ట్రాక్ట్ చేసినామంటే మనకు 4th అబ్జర్వేషన్ అనేది తెలుస్తుంది. ఓకే, సో ఫస్ట్ సమ్ ఆఫ్ ఫస్ట్ 4 అబ్జర్వేషన్స్. ఫస్ట్ 4 అబ్జర్వేషన్స్ ఏమంది ఫస్ట్ 4 ఎస్ డాష్ ఫస్ట్ 4 అని రాసుకుంటాం. ఏంటది అది 60 ఇచ్చింది. అంటే 60 ఇంటూ 4 అంటే ఎంత వస్తుంది 240. లాస్ట్ 4 అబ్జర్వేషన్స్ 79. 79 ఇంటూ 4 చేస్తే మనకి ఏమొస్తుంది 79 ఇంటూ 4 316. సో ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది 556 వచ్చింది. సో ఫస్ట్ 4 లాస్ట్ 4 యాడ్ చేసి సమ్ ఆఫ్ అబ్జర్వేషన్లో నుంచి రిమూవ్ చేసామంటే 4th అబ్జర్వేషన్ అనేది వస్తుంది. S7 మైనస్ ఇది 556 రిమూవ్ చేయండి. సో 408 ఫోర్త్ నెంబర్ ఏమొస్తుంది ఫస్ట్ నెంబర్ ఓకే ఫోర్త్ నెంబర్ ఏమొస్తుందంటే 556లో నుంచి 483 అనేది రిమూవ్ చేయండి. ఓకే, సో ఇది డబల్ టైం వచ్చింది. ఇదే 4th అబ్జర్వేషన్ అనేది డబల్ టైం వస్తుంది ఇక్కడ. ఓకే, ఇది S7 అనేది రిమూవ్ చేస్తే మనకు 4th అబ్జర్వేషన్ అనేది వస్తుంది. ఏమొస్తుందంటే ఇక్కడ 73 అనేది వస్తుంది. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ABC are started the ఇన్వెస్టింగ్ రెస్పెక్టివ్లీ. ఓకే, కొంచెం మనీ పెట్టి ఒక షాప్కి ఇన్వెస్ట్ చేసారు. తర్వాత ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ద ప్రాఫిట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్. ఏ షేర్ ఈస్ 4680. దేర్ టోటల్ ప్రాఫిట్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఏబిసి రేషియో అనేది ఇచ్చిండు 900:1100:1000:1500. సో ఏబిసి రేషియో ఏమొస్తుంది మనకి 9:11:5 వచ్చేసింది. సో ఇక్కడ మనకి ఏ షేర్ ఎంత అన్నాడు 4680. అంటే 9 పార్ట్స్కి 4680 అయితే టోటల్ పార్ట్స్ అంటే ఏంటి 35 పార్ట్స్ ఎంత అని అడుగుతున్నాడు. 9 పార్ట్స్ ఇచ్చిండు, టోటల్ పార్ట్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో అప్పుడు ఏమొస్తుంది మనకి 4635/9 అన్నట్టు. సో డివిజన్ చేస్తే మనకి ఏమొస్తుంది క్యాన్సిలేషన్ చేస్తే మనకి 9 1s 9 5s 45, 9 2s. ఓకే, మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది 18,200 అనేది వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్.
సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లు ఏంటంటే, ఇఫ్ an amount 4500 is distributed to A, B, C in, in the proportion of 4:3:8, then the difference of the profit of A and C అని. ఏ ప్రాఫిట్ సి ప్రాఫిట్ డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ ఏ రేషియో మొత్తం టోటల్ అమౌంట్ ఎంత 4500. 4500 డిస్ట్రిబ్యూట్ చేయాలి, ముగ్గురికి డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఏ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేయాలి 4:3:8కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. సో A:B:C ఈక్వల్ టు 4:3:8. సో మొత్తం అమౌంట్ ఎంత 4500. సో టోటల్ పార్ట్స్ ఎంత 15 పార్ట్స్. 15 పార్ట్స్కి 4500 అయితే 1 పార్ట్కి ఎంత అంటే ఎంత వస్తుంది, 1 పార్ట్ అంటే 300 వస్తుంది. అంటే ఇప్పుడు ఏ షేర్ మనకు డిఫరెన్స్ ఆఫ్ ఏ అండ్ సి షేర్ చేయమన్నాడు. ఏ షేర్ ఎంత, ఏ షేర్ 4 × 300 అంటే ఏమొస్తుంది 1200. బి షేర్ ఎంత 8. 8 × 300 ఎంత 2400. సో డిఫరెన్స్ ఆఫ్ దేర్ షేర్ ఏమవుతుంది, సి షేర్ 8 పార్ట్స్, 8 × 300. సో డిఫరెన్స్ ఆఫ్ ఏ అండ్ సి ఎంత అవుతుంది 1200. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఏ శాలరీ ఈజ్ 40% లెస్ దెన్ బి శాలరీ. ఏ శాలరీ ఎలా ఉందంట 40% లెస్ దెన్ ద బి శాలరీ అని అంటున్నాడు. సో బి శాలరీ ఈజ్ మోర్ దెన్ ఏ శాలరీ బై, అప్పుడు బి శాలరీ ఈజ్ మోర్ దెన్ ఏ శాలరీ బై, బి శాలరీ ఏ శాలరీ కంటే ఎంత ఎక్కువ ఉంటుంది అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏ శాలరీ తక్కువ ఉంది అంటున్నాడు, అంటే బి శాలరీ నేను ఎక్స్ 100 అని తీసుకోవచ్చు కదా. బి శాలరీని నేను 100 అని తీసుకున్నా. అప్పుడు ఏ శాలరీ 40% తక్కువ ఉందంటే ఏ శాలరీ ఏమవుతుంది 60 అవుతుంది కదా. సో అప్పుడు ఇప్పుడు ఏమడుగుతున్నాడు, బి శాలరీ ఈజ్ మోర్ దెన్ ఏ శాలరీ. అప్పుడు బి శాలరీ ఏ శాలరీ కంటే ఎంత ఎక్కువ ఉంటుంది, ఇది 100 × X అని తీసుకుంటే ఏ శాలరీ 40% తక్కువ ఉందంటే 60X అన్నట్టు. సో డిఫరెన్స్ ఎంత, ఇద్దరికి ఉన్న డిఫరెన్స్ ఎంత ఉంది 40% ఉంది. అంటే 40% అంటే 40X ఉంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఏ శాలరీ ఎంత తక్కువ ఉంది, బి శాలరీ ఎంత ఎక్కువ ఉంది అని అడుగుతున్నాడు. బి శాలరీ ఎంత ఎక్కువ ఉంది అని అడుగుతున్నాడు. సో డిఫరెన్స్ ఎంత 40 బై ఏ కంటే, అంటే ఏతోని కంపేర్ చేస్తున్నాం, ఎంత ఎక్కువ అన్నాడు, ఏ కంటే ఎంత ఎక్కువ ఉంది అని అడుగుతున్నాడు. ఏ కంటే ఎంత ఎక్కువ ఉంది అన్నాడు అంటే ఏ శాలరీ వేయాలి 60 × 100. దేనితో కంపేర్ చేస్తున్నాం, ఏతో కంపేర్ చేస్తున్నాం. సో డిఫరెన్స్ ఎంత 40, ఏతో కంపేర్ చేస్తున్నాం బై 60 × 100. 0 0 కట్, 2 2s 2 3s అంటే ఏమొచ్చింది మనకి 200/3 వచ్చింది. సో డివిజన్ చేస్తే మనకి ఏమొస్తుంది 66 2/3 ఇస్ ద ఆన్సర్. 66 2/3% ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 2 successive prices increased by 15% and 15% of an article equivalent to the single price increases. సో ఫస్ట్ 15% ఇంక్రీజ్ చేసిండు, మళ్ళీ తర్వాత వచ్చిన 15% ఇంక్రీజ్ చేసినాక మళ్ళీ ఇంకొక 15% ఇంక్రీజ్ చేసిండు. సో ఇది చేసుకుంటూ పోతే టైం పడుతుంది. సో షార్ట్ కట్ చేయొచ్చు. ఏంటిదంటే 2 times ఇంక్రీజ్ చేసిండు 15% ప్లస్ 15% ప్లస్ 15 × 15/100 అన్నట్టు. సో ఈ విధంగా షార్ట్ కట్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్ × y/100. ఓకే, ఇంక్రీజ్. అదే ఒకటి పెరిగి ఒకటి తగ్గిందంటే మైనస్ పెట్టుకోవాలి ఇక్కడ. ఒకసారి పెరిగి మళ్ళీ ఒకసారి తగ్గిందంటే -x - y -xy/100. సో ఈ 2 సార్లు పెరిగింది కాబట్టి ప్లస్ ప్లస్ అని పెట్టుకుందాం. సో మనం క్యాన్సిలేషన్ చేసుకుంటే ఏమొస్తుంది ఇక్కడ 5 3s 5 2s 5 3s 5 4s అంటే ఏమొచ్చింది మనకి 30 + 3/4. 30 + 3/4 అంటే ఏమొస్తుంది 123/4 వస్తుంది. డివిజన్ చేస్తే ఏమొస్తుంది 4 3s 12, 9 అండి, ఇక్కడ 9 వస్తుంది. 4 3s 12, 39.
129. Okay. 4 3s are 12. 4 2s are 8. 4 32 1 by 4. Okay. So option 3 is the correct answer. Okay. ఈ విధంగా చేయొచ్చు. 3 3s are 9. Okay. నెక్స్ట్ సింప్లిఫై చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయాలి, మిస్టేక్స్ అనేవి పోతూ ఉంటాయి. సో ఎక్స్ మైనస్ 80% ఆఫ్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 20% ఆఫ్ ఎక్స్ ప్లస్ వై. సో వాట్ పర్సెంట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ వై అన్నాడు. వాట్ పర్సెంట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ వై అని అడుగుతున్నాడు. సో ఇది కొంచెం జాగ్రత్తగా చేయాలి. 80% ఆఫ్ ఎక్స్ మైనస్ వై అంటే జనరల్గా ఎక్స్ పర్సెంటేజ్ అంటే ఏంటి? 80% ఆఫ్ ఎక్స్ మైనస్ వై అంటే 80% ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? 80% ఆఫ్ ఎక్స్ అంటే ఏం రాస్తాం? 80/100 ఇంటూ ఎక్స్ అని రాస్తాం కదా. 80/100 ఇంటూ ఎక్స్ అని రాస్తాం. అదేవిధంగా ఇవి కూడా రాసుకోవాలి సేమ్ టు సేమ్. బట్ ఓకే, నెక్స్ట్ చూడండి. సో 80% ఆఫ్ ఎక్స్ మైనస్ వై అంటే ఏంటి? 80/100 ఇంటూ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 20% ఆఫ్ ఎక్స్ మైనస్ వై, ఎక్స్ ప్లస్ వై, 20/100 ఇంటూ ఎక్స్ ప్లస్ వై. సో ఇది రాసుకుందాం. సో 100 క్యాన్సిల్ అయిపోతుంది. 20 1s 20 4s 1s 4s. సో నాకేం లెఫ్ట్ ఉంది ఇక్కడ? 4 ఇంటూ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. సో దీన్ని సింప్లిఫై చేస్తే 4x మైనస్ 4y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. సో ఇక్కడ ట్రాన్స్పోజ్ చేస్తే నాకు 3x ఈక్వల్ టు 5y అయింది. సో నేనేం రాసుకోవచ్చు ఇక్కడ? 3x ఈక్వల్ టు 5y వచ్చేసింది. సో ఎక్స్ ఈజ్ టు 5 అన్నాడు. ఎక్స్ ఈజ్ వై. వాట్ పర్సెంట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ వై? సో వాట్ పర్సెంట్ ఆఫ్ ఎక్స్, ఓకే సారీ, ఇక్కడ ఎక్స్ బై వై ఈక్వల్ టు 5/3 అని రాసుకోవచ్చు కదా. ఓకే, వాట్ పర్సెంట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ వై అంటే వాట్ పర్సెంట్ అనేది నేను జెడ్ పర్సెంట్ అని రాసుకుంటున్నా. అదేంటిదో తెలియదు, ఏ పర్సెంటో తెలియదు, దాన్ని జెడ్ పర్సెంట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ వై అంటున్నా. జెడ్ పర్సెంట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎంత అంటున్నాడు? వై. జెడ్ పర్సెంట్ ఆఫ్ ఎక్స్ ఈజ్ వై అంటే నేను ఇప్పుడు జెడ్ పర్సెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. జెడ్ పర్సెంట్ అంటే ఏం రాసుకోవచ్చు? Z/100 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు వై. సో Z/100 ఈక్వల్ టు y/x రాయొచ్చు కదా, ఎక్స్ని ట్రాన్స్పోజ్ చేస్తే. జెడ్ ఈక్వల్ టు, నాకు జెడే కదా కావాల్సింది, సో y/x ఇంటూ 100. సో ఇక్కడ y/x అంటే ఏంటి? 3/5 కదా. y/x ఎంత? 3/5 ఇంటూ 100. సో 5 1s 5 2s. సో నాకు ఎంత వచ్చేసింది? 60. అంటే ఏంటి? జెడ్ ఎంత వచ్చింది? 60. అంటే 60% ఆఫ్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ వై. ఓకే, 60%. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది కొంచెం ట్విస్టింగ్ ఉంటుంది, కొంచెం ఆలోచించి చేస్తే మనకు పర్సంటేజ్ మీద గ్రిప్ ఉంటే ఆన్సర్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 27th question. If the salary of Arun is first increased by 20% and then it is reduced by 20%. So పర్సంటేజ్ రెడ్యూస్డ్ అంటే ఎంత పర్సంటేజ్ రెడ్యూస్ అయిందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఎంత పర్సెంట్ రెడ్యూస్ అయిందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఎంత పర్సెంట్? ఫస్ట్ పెరిగింది, తర్వాత తగ్గింది అని అంటున్నాడు. పెరిగింది, తగ్గింది అంటే మనం ముందులాగానే 15% పెరిగింది, మళ్ళీ 15% తగ్గింది అని రాసుకున్నాం కదా. సేమ్ అదే మెథడ్లో చేయాలి. ఇక్కడ ఒకసారి పెరిగింది, 20% పెరిగింది, 20% తగ్గింది. ఒకసారి పెరిగింది, ఒకసారి తగ్గింది. పెరిగిన దాన్ని +20 అని రాసుకుంటాం, తగ్గిన దాన్ని -20 అని రాస్తాం. ఇక్కడ మైనస్ వస్తుంది, ఆర్ ప్లస్ అని రాసుకోండి. 20 ఇంటూ -20/100 అన్నమాట. సో 0 0 కట్ అయిపోతుంది. సో 20 0 అయిపోతుంది కదా. ఇక్కడ 2 2s 4 అంటే -4 వచ్చింది. ఎంత పర్సెంటేజ్ అంటే -4%. ఓకే, ఎంత పర్సెంట్? -4 ఉంది కదా. -4 అంటే రెడ్యూస్డ్ అన్నట్టు. మైనస్ ఉంటే రెడ్యూస్, తగ్గింది అన్నట్టు. మైనస్ ఇండికేట్
రెడ్యూస్డ్, ప్లస్ మీన్స్ ఇంక్రీజ్డ్. సో ఎంత పర్సెంటేజ్ తగ్గింది అంటే 4% తగ్గింది. ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సి ద నెక్స్ట్ క్వశ్చన్. కాస్ట్ ఆఫ్ 30 ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్ టు ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 25 ఆర్టికల్స్. సో ఫైండ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్. అంటే ఇక్కడ 30 వస్తువులను కొన్న ధర 20 వస్తువులకు అమ్మినకు సమానం. అంటే 30 ఆర్టికల్స్, కాస్ట్ ప్రైస్ ఆఫ్ 30 ఆర్టికల్స్ బై సెల్లింగ్ 25 ఆర్టికల్స్ ఓన్లీ ఈజ్ గెట్టింగ్ దట్ ప్రైస్. అంటే మనకి ఇంకా 5 ఆర్టికల్స్ మిగిలిపోయినాయి. 25 ఆర్టికల్స్ అమ్మగానే కాస్ట్ ప్రైస్ వచ్చేసింది. అంటే ఇంకా 5 ఆర్టికల్స్ మిగిలిపోయినాయి. అంటే మనకి ప్రాఫిట్ వస్తుంది. ఎంత ప్రాఫిట్ వచ్చింది అని అడుగుతున్నాడు. అంటే ఏంటి, ఇక్కడ ఏమిచ్చింది, కాస్ట్ ప్రైస్ ఆఫ్ 30 ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 25 ఆర్టికల్స్. ఇలా ఇచ్చినప్పుడు క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏం రాయాలంటే, కాస్ట్ ప్రైస్ ఆఫ్ 30 ఆర్టికల్స్ అంటే 100 ఇంటూ 30 ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటూ 30 ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 25 అన్నట్టు. సో అప్పుడు ఎక్స్ ఏమొస్తుంది మనకి, 100 ఇంటూ 30 బై 25. 25 వన్స్ 25 ఫోర్స్ అంటే ఏమొస్తుంది 120. అంటే సెల్లింగ్ ప్రైస్ 120 ఉంది. ఓకే, సో ఎంత ప్రాఫిట్ అని అంటే 100% అమ్మింది. ఇంకా ఎంత పర్సెంటేజ్ ఎక్కువ వచ్చింది అంటే 120 మైనస్ 100 అంటే 20%. 20% ప్రాఫిట్ అన్నట్టు. ఎంత పర్సెంటేజ్ ప్రాఫిట్ అంటే 20% అనేది ప్రాఫిట్. ఓకే, ఈ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. Profit percentage is 120 minus 100, that is 20%. Option 3 is the correct answer. Okay, next see the next question. So x% of 500 is equal to y% of 400. So x% of y% of 900 is 80. Then x equal to అనేది ఫైండ్ అవుట్ చేయమంటారు. ఫస్ట్ ఇచ్చిన దాన్ని ఫస్ట్ చూడండి, దీన్ని చూద్దాం. సో ఏం రాసుకోవచ్చు ఇక్కడ, x% of 500 అంటే x by 100 into 500 ఈజ్ ఈక్వల్ టు y% of 400 అంటే y by 100 into 400. సో 100 100 కట్, 2 zeros 2 zeros కట్, అంటే 5x ఈక్వల్ టు 4y అయింది. సో నాకు x ఈక్వల్ టు అన్నాడు అంటే, సో x ఈక్వల్ టు x by y ఈక్వల్ టు, ఓకే, సో ఇది అలాగే ఉంచండి. నెక్స్ట్ చూద్దాం. ఎక్స్ ఈక్వల్ టు వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకొకటి కూడా ఇచ్చింది ఏంటిదంటే x% of y% of 900 అనేది రాయమంటున్నాడు. x% of y% of 900 అంటే ఏంటి, x% అంటే x by 100 ఇంటూ y by 100 ఇంటూ 900 ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 80. సో 0 zeros కట్. సో x ఇంటూ y ఈక్వల్ టు 80 ఇంటూ 100 బై 9 అని రాయొచ్చు కదా. ఓకే, సో ఇక్కడ రాసుకున్నాక ఇప్పుడు నేను ఎక్స్ ప్లేస్లో కానీ వై ప్లేస్లో కానీ సబ్స్టిట్యూట్ చేయాలి. సో నాకు ఎక్సే కావాలి కాబట్టి వైని రిమూవ్ చేసి ఎక్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ లాగా రాసుకోవాలి. ఇక్కడ వై ఈక్వల్ టు 5x/4 అని రాసుకోవచ్చు కదా దీని నుంచి. సో నేను వైని రిమూవ్ చేయాలి, నాకు ఎక్సే కావాలి, వై అవసరం లేదు. అంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ వై ఐ కెన్ రైట్ 5x/4. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో ఎక్స్ అలాగే ఉంది, వై ప్లేస్లో 5x/4 అని రాసిన ఈక్వల్ టు 80 ఇంటూ 100 by 9. సో నెక్స్ట్ x ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 80 ఇంటూ 100 ఇంటూ 4 అటు సైడ్ వెళ్ళిపోతుంది బై 9 ఇంటూ 5. 5 ఇటు సైడ్ వస్తుంది, 4 పైకి వెళ్ళిపోతుంది. సో నేను ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసుకుంటే 5 16s 80. ఓకే, 5 16s 80. ఇప్పుడు నాకు ఎక్స్ కావాలి, ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, నాకు ఎక్సే కావాలి అంటే స్క్వేర్ రూట్స్ చేస్తాం. 16 స్క్వేర్ రూట్ ఏంది 4, 100 స్క్వేర్ రూట్ 10, 4 స్క్వేర్ రూట్ 2
బై 9 స్క్వేర్ రూట్ ఆఫ్ 9 3. ఓకే, ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎంత ఉంది? 80/3 వచ్చింది. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 80/3. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, బై 3. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సర్టెన్ సమ్ 5 years ఈస్ 7/20 సమ్. దెన్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సర్టెన్ సమ్. సో సర్టెన్ సమ్ అంటే పి సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సర్టెన్ సమ్ ఆఫ్ ఫర్ 5 years ఈస్ 7/20 ఆఫ్ ద సమ్. అంటే ఫస్ట్ పి అనేది ఎక్స్ తీసుకోండి. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఏమవుతుందంట? సింపుల్ ఇంట్రెస్ట్ ఏమొచ్చేసింది మనకి? ఆఫ్టర్ 5 years అంటే టైం 5 years తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ ఏమొచ్చేసింది? ఆఫ్టర్ 5 years తర్వాత ఏమైంది? సింపుల్ ఇంట్రెస్ట్ 7/20 టైమ్స్ ఆఫ్ 7/20 టైమ్స్ ఆఫ్ సమ్ అన్నాడు. అంటే 7/20 టైమ్స్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. సో ఇప్పుడు మనము రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆర్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఆర్ ఈక్వల్ టు మనం ఏం రాసుకోవచ్చు అంటే 100 ఇంటూ ఐ బై పి ఇంటూ టీ. ఓకే, 100 ఇంటూ ఐ ఎంత? 7/20 ఎక్స్. ఈ 20 కిందికి వచ్చేస్తుంది బై పి ఇంటూ టీ. పి ఎంత? ఎక్స్. టీ ఎంత? 5. సో ఎక్స్ క్యాన్సల్, 20 క్యాన్సల్ అయిపోతుంది. సో 7 వస్తుంది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 7%. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్. సో ఇది కూడా సింపుల్ ఇంట్రెస్ట్ ప్రాబ్లం. వాట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అమౌంట్ విల్ బి థ్రైస్ ఆఫ్ 10 years. సో ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇస్తే అమౌంట్ అనేది థ్రైస్ అవుతుంది అని అంటున్నాడు. అమౌంట్ అనేది థ్రైస్ అవుతుంది అంటే అమౌంట్ ఎక్స్, ప్రిన్సిపల్ ఎక్స్ తీసుకుంటే అమౌంట్ ఏమైంది? థ్రైస్ అయిందంట, 3x అయింది. ఏ టైంలో అని అంటున్నాడు. ఎట్ వాట్ రేట్ ఆఫ్ ఎంత టైంలో? 10 years టైంలో అయ్యింది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సేమ్ ఇంతకు ముందు లాగానే, కానీ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఎంత వచ్చేస్తుంది? ఇంట్రెస్ట్ ఎంత వచ్చేస్తుంది? 3x మైనస్ ఎక్స్ అంటే 2x వచ్చింది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? 100 ఇంటూ ఐ. ఐ అంటే ఎంత? 2x బై పి ఇంటూ పి ఎంత? ఎక్స్. పి ఇంటూ టీ 10. సో ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఎంత వచ్చింది? 20%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 20%. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్వశ్చన్ నెంబర్ 32. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 8,000 rupees ఎట్ 20% per annum ఫర్ 2 years. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎట్లా వస్తుందంటే అమౌంట్ ఈక్వల్ టు ఏమొస్తుంది? 8,000 ఇంటూ 120/100 ఇంటూ 120/100 కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఓకే, సో అప్పుడు ఏమొస్తుంది? 2 zeros క్యాన్సల్, 2 zeros క్యాన్సల్ అయిపోతుంది. మనకి ఏమొచ్చింది ఆన్సర్? 80 ఇంటూ 12 ఇంటూ 12 వస్తుంది. మల్టిప్లై చేస్తే 11,520 వస్తుంది. సో ఇది అమౌంట్. మనకు కావాల్సింది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కదా. సో 11,520లో నుంచి 8,000 రిమూవ్ చేయండి. సో రిమూవ్ చేస్తే మనకి ఏమొస్తుంది? 3,520 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సో ఈ మోడల్ ప్రాబ్లం నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ మోడల్ ప్రాబ్లమ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి, వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎగ్జామ్లో కూడా. సో ఆల్రెడీ ఇది ఎగ్జామ్లో వచ్చింది కాబట్టి ఒకసారి చూడండి. ద సమ్ ఆఫ్ మనీ ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ బికమ్ థ్రైస్ ఇట్ సెల్ఫ్ బై 12 years. ఇట్ విల్ బీ 27 times ఇట్ సెల్ఫ్. సో ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా ప్రాక్టీస్ చేసేసి మీకు ఆన్సర్ అనేది వస్తుంది. సో ఎన్ని ఇయర్స్లో? 12 yearsలో అంటున్నాడు. ఎన్ని టైమ్స్ అవుతుంది? 27 times అవుతుంది అంటున్నాడు. ఈ 27 timesని మనం 3³ అని రాసుకోవచ్చు. ఎన్ని ఇయర్స్కి? 12 yearsకి. అంటే 12 ఇంటూ 3 అంటే 36 అనేది వస్తుంది. సో ఆన్సర్ ఏంటి? 36.
సో ఎంత 36 ఇయర్స్ అవుతుంది. 36 ఇయర్స్ తర్వాత అది 27 టైమ్స్ అవుతుంది. అంటే నేను ఇంత ఈజీగా ఇది షార్ట్‌కట్‌లో ఉంటుంది. సో ప్రాసెస్‌లో ఎట్లా చేస్తామంటే యాక్చువల్లీ ఫస్ట్ 27ని 3 క్యూబ్ రాయండి. 3 క్యూబ్ అంటే ఏంటి? 3 క్యూబ్ వచ్చింది కదా! ఎక్స్‌పోనెంట్ ఏముంది? 3 ఉంది. ఎక్స్‌పోనెంట్ 3 ఉంది. ఇక్కడ ఏమన్నాడు? థ్రైస్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అన్నాడు. అంటే థ్రైస్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ అంటే ఇక్కడ బేస్ 3 ఉంది కదా! థ్రైస్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ బేస్ 3 ఉంది. 27ని 3 క్యూబ్ అని రాసినాం. ఓకే, 3 క్యూబ్ అని రాసినాం. 3 క్యూబ్ అని రాసినాక ఎక్స్‌పోనెంట్ 3 వచ్చింది. ఎన్ని ఇయర్స్ ఉంది? 12 ఇయర్స్ ఉంది. 12 ఇయర్స్ ఎక్స్‌పోనెంట్ మల్టిప్లై చేస్తే 36 వచ్చింది అన్నట్టు. ఓకే, 1 మినిట్. సో దీని ప్రాసెస్లో చేసుకుంటే ఎలా వస్తుందంటే ఫార్ములా ఏం రాసుకోవచ్చు దీనిది? p ఇంటూ 1 ప్లస్ r బై 100 అని రాసుకుంటాం కదా. సో p ఇంటూ 1 ప్లస్ r బై 100 ఎన్ని ఇయర్స్కి? 12 ఇయర్స్కి ఈక్వల్ టు అప్పుడు ఏమైంది? థ్రైస్ అయిపోయింది. థ్రైస్ అయ్యింది కదా. సో థ్రైస్ అంటే 3p అయింది. సో 12 ఇయర్స్కి ఎంత అయింది? అది థ్రైస్ అయింది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ బికమ్ థ్రైస్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. పీకి 3p అయింది 12 ఇయర్స్కి. అంటే పీపీ క్యాన్సిల్ అయిపోయింది. మనకేమొచ్చేసింది? 1 ప్లస్ r బై 100 హోల్ పవర్ 12 ఈక్వల్ టు 3 వచ్చింది. ఓకే, అది అలా ఉంచండి. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటున్నాడు? 27 టైమ్స్ అంటున్నాడు. 27 టైమ్స్ ఎప్పుడు అవుతుంది అని అంటున్నాడు. సో దానికి కూడా రాసుకుందాం. p ఇంటూ 1 ప్లస్ r బై 100 ఎన్ని ఇయర్స్లో అవుతుందో మనకు తెలియదు, అది n అనుకుంటున్నాం. ఈక్వల్ టు 27 టైమ్స్ అంటే 27 p 27 టైమ్స్ ఆఫ్ p. పీపీ క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏమొస్తుంది మనకు? 1 ప్లస్ r బై 100 హోల్ పవర్ n ఈక్వల్ టు 27 ఏం రాసుకోవచ్చు? 3 క్యూబ్ అని రాయొచ్చు. సో 3 క్యూబ్. సో నేను 3 ప్లస్లో ఏం రాసుకోవచ్చు? 1 ప్లస్ r బై 100 హోల్ పవర్ 2 అని రాసుకోవచ్చు కదా. ఇక్కడ అదే రాస్తున్నా. 3 ప్లస్లో 1 ప్లస్ r బై 100 హోల్ పవర్ 12 హోల్ పవర్ 3. సో నీకేమొస్తుంది? 12 ఇంటూ 3 ఏమొచ్చేసింది? 620 ఏమొచ్చింది? ఇది 26 వచ్చింది. 36. సో ఏమొచ్చేసింది మనకి? 36 వచ్చింది. 1 ప్లస్ r బై 100 హోల్ పవర్ 36 వచ్చింది. అంటే ఎన్ని ఇయర్స్కి? n ఈక్వల్ టు ఏమొచ్చింది? 36. సో ఎన్ని ఇయర్స్కి అయింది? అది 36. ఇది ప్రాసెస్. జనరల్గా ఇది డైరెక్ట్ కూడా చేయొచ్చు. సో థ్రైస్ అన్నాడు. అంటే థ్రైస్ అంటే 27ని 3 క్యూబ్ అని రాస్తున్నాం. 27ని 3 క్యూబ్ అని రాసుకుంటున్నాం. ఎన్ని ఇయర్స్? 12 ఇయర్స్ అన్నాడు. 12 ఇంటూ 3 36. సో ఈ విధంగా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అప్ టు 33 కంప్లీట్ అయింది. వీడియో లెంతీ అవుతుంది కాబట్టి రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో అది కూడా మీరు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ప్రాబ్లమ్స్ అనేది డిఓ ఎగ్జామ్కి సేమ్ మోడల్ ప్రాబ్లమ్స్ అయితే ఇస్తున్నాడు. సో మీకు ఎగ్జామ్లో ఈజీగానే వస్తాయి, కానీ ఫాస్ట్నెస్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చేద్దాం. థ్యాంక్ యూ.